నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అర్జీల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ సైనికులకు ప్రత్యేక దర్శన వసతి సదుపాయాలు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు. బాపట్ల జిల్లాలో 86% మంది విద్యార్థులు పాస్ అవ్వటం శుభ పరిణామం. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. బాపట్ల జిల్లాలో 86% మంది పాస్ అయ్యారంటే శుభ పరిణామమని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి కొలుసు పార్థసారథి అవార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు విద్యార్థులకు ప్రదానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అదేవిధంగా విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. విద్యతో పాటు విలువలు, వ్యక్తిత్వ వికాసం ముఖ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి సత్కరించడం ద్వారా ఇతర విద్యార్థుల్లో కూడా పోటీతత్వాన్ని పెంపొందించడం అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా ఈరోజు షైనింగ్ స్టార్స్ వాళ్ళ తల్లిదండ్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా ఈరోజు షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఈరోజు ఎస్ఎస్సి పరీక్షలో టాపర్స్గా ఉన్నటువంటి పిల్లలకి మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టాపర్స్ పిల్లలకి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది జిల్లాలో జరిగిన సాధన అంతేకాకుండా మిగతా పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. జిల్లాలో 15,799 పిల్లలు ఎస్ఎస్ ఎగ్జామ్కి రిజిస్టర్ అయితే 15,597 మంది అపియర్ అయితే ఇందులో 86.07% పాస్ అయినారు. అలాగే జిల్లాలో మనం ఈరోజు 128 మంది పిల్లల్ని షైనింగ్ స్టార్స్గా గుర్తు చేసి వాళ్ళకి సన్మానం చేస్తుంటే, అదే ఇంటర్మీడియట్లో 27 మంది షైనింగ్ స్టార్స్ని ఐడెంటిఫై చేశాం. ఇందులో ఎస్ఎస్సిలో స్టేట్ టాపర్ మన జిల్లా నుంచి కొల్లూరు ZPHS నుంచి ఉన్నటువంటి విద్యార్థిని అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఆ విద్యార్థినికి మరియు తల్లిదండ్రులకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 128 మంది ఎస్ఎస్సి మరియు 27 మంది ఇంటర్మీడియట్ వాళ్ళ తల్లిదండ్రులు, మీ అందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్ అని తెలియజేస్తూ మీరు చేసిన కృషికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. జరగనటువంటి విధంగా ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం ఈరోజు నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. బాపట్ల జిల్లా మొత్తం మీద కూడా 100 మంది ఎగ్జామ్స్ రాస్తే 86 మంది ఈరోజు పాస్ అయ్యారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ప్రైవేట్ స్కూల్స్ కానీ, పబ్లిక్ స్కూల్స్ కానీ, జెడ్పీ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ యావరేజ్ 86% ఉత్తీర్ణత సాధించారు. షైనింగ్ స్టార్స్ అని అక్కడ పెడితే చాలామంది వినూతంగా నేను ఐఏఎస్ అవ్వాలని
ఐపీఎస్ అవ్వాలని, బిజినెస్ ఉమెన్ అవ్వాలని, ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలని, ఒక సైంటిస్ట్ అవ్వాలని, ఒక డాక్టర్ అవ్వాలని, ఒక డాక్టర్ అయితే నేను మళ్ళీ ఒక చదువు చెప్పే టీచర్ని అవుతానని పెట్టింది. నిజంగా మీలో ఉన్న ఈ ఆలోచన శక్తి రాబోయే రోజుల్లో ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతుంది. షైనింగ్ స్టార్స్ 2026 ఈ కార్యక్రమానికి వచ్చేసిన సహచరులు, సోదరులు, శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి, జిల్లాని చక్కగా నడుపుతూ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కలెక్టర్ వినోద్ గారికి, రాజశేఖర్ గారికి, పాపారావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అధికారులకు, మిత్రులకు, ఆంధ్ర గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, ముఖ్యంగా ఇక్కడ చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు సిగ్గేస్తూ ఉంది. ఎందుకంటే నేను ఇంత చక్కగా చదువుకున్నా. నాకు ఆ రోజుల్లో 360, 370 మార్కులు వస్తే నేను ఏదో సాధన చేసినట్టు ఫీల్ అయిపోవాలి. కానీ ఈరోజు పిల్లలు చూస్తూ ఉంటే అది మార్కులు ఎట్లా వస్తాయా అని ఆలోచించే స్థాయికి ఈ పిల్లల ఐక్యూ పెరిగింది. చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు వస్తుంటారు. మా దగ్గర 380 కాలేజ్ ఉంది. దాంట్లో 580 అబోవ్ వస్తేనే సీట్ వస్తుంది. సో చాలామంది పిల్లలు వస్తారు, నాకు 595 వచ్చినాయి సార్, 593 వచ్చినాయి సార్ అని చెప్పేసి. నిజంగా అందరూ చూస్తూ ఉంటే గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. మరి నాకు కూడా కొంత లోపల అయ్యో నేను అప్పుడు చదువుకోలేదని కూడా ఒక భావన కలుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు ప్రభుత్వం ఎవరికైనా సరే ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఒక మంచి పని కానీ చేసే పనిలో ఒక మంచి విజయాన్ని సాధించినప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తే వారు ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తారనేది మనందరికీ కూడా తెలిసిన విషయం. కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ దృష్టిలో ఆలోచించాల. కానీ మన ప్రియతమ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా తూతు మంత్రంగా ఏదో కలెక్టర్ గారు, లేకపోతే డిఓ గారు, లేకపోతే స్కూల్లోనో ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి తూతు మంత్రంగా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశించాల. ప్రతి మంత్రి, క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి వారు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలకు వెళ్ళి వారి చేతుల మీదుగా స్థానిక శాసనసభ్యుల్ని అందరినీ కలుపుకొని, స్థానిక ఉన్నత అధికారులు కలుపుకొని ఈ పిల్లలందరినీ కూడా గౌరవించి సన్మానించి నిన్న ఉత్తర్వులు ఇచ్చారంటే మరి ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎంత గౌరవిస్తుందో ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. అర్జీల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధిత ప్రజలు సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ను వేడుకున్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 174 అర్జీలు నమోదయ్యాయి. పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలకు గడిచిన 2 వారాలలో జిల్లా అధికారులు వేగంగా పరిష్కారం చూపారని జిల్లా సంయుక్త కలెక్టర్ అభినందించారు. ఇదే తరహాలో అధికారులు పనిచేయాలని ఆమె సూచించారు. అర్జీదారులతో మాట్లాడండి, వెనువెంటనే వారికి పరిష్కార మార్గం చూపాలన్నారు. దీంతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. అర్జీదారుల ఫిర్యాదులను తక్షణమే స్వీకరించడం, అర్జీదారుల సంతృప్తి స్థాయిని పెంచేలా మంచి సేవలు అందిస్తున్న ఇంకొల్లు ఎస్ఏ సురేష్, వేమూరు పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రదీప్ కుమార్లను జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ సన్మానించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలోనే వారికి శాల్వాలు కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, కేఆర్సి ఉప కలెక్టర్ లవన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పట్టణ ప్రజలు ఇంధనాన్ని అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీపీసీఎల్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు, బావుడా చైర్మన్ రాజశేఖర్ బాబులతో కలిసి పెట్రోల్ బంకును ప్రారంభోత్సవం చేశారు. మంత్రి పెట్రోల్ బంకును పరిశీలించి నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాపట్ల పట్టణ పరిధిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీపీసీఎల్ పెట్రోల్ బంకు ద్వారా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాన్ని పట్టణ ప్రజలకు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు నాణ్యమైన ఇంధన సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మున్సిపాలిటీకి ఆదాయ వనరులను పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మున్సిపాలిటీలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఆదాయాన్ని పెంచే వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ బీపీసీఎల్ పెట్రోల్ బంకు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ హరికుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని, డిఈ కృష్ణారెడ్డి, తహసీల్దార్ షేక్ సలీమా, బీపీసీఎల్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ స్టేషన్ బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రారంభించటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఒక మంచి నిర్ణయం కూడా అని చెప్పేసి మనం చేస్తారని ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే లోకల్ బాడీస్ కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, వారి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రెవెన్యూ జనరేషన్ని పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇది ఒక మంచి నిర్ణయం. బాపట్ల అభివృద్ధికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి మన కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్, బీపీసీఎల్ సహకారంతో చాలా కన్వీనియంట్గా ఉన్న లొకేషన్లో ఇంత మంచి లొకేషన్ దొరకటం అనేది చాలా అరుదు. నేను కొత్త పెట్రోల్ స్టేషన్ పెట్టాలంటే ఈ స్టేషను ఎటువంటి స్టేషన్ అంటే బాపట్లలో అన్ని సర్వీస్ స్టేషన్స్ కంటే కూడా ఎక్కువ వ్యాపారం చేయగలిగిన దమ్మున్న సెంటర్ ఇది. దాదాపు నాకు తెలిసి ఇందాక అధికారులతో మాట్లాడుతుంటే రోజుకి 7 నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే వ్యాపారాన్ని ఈ స్టేషన్ ద్వారా చేయొచ్చు. అంటే ప్రతి నెల కూడా కొన్ని లక్షల రూపాయలు లాభం, వ్యాపారం కాకుండా కొన్ని లక్షల రూపాయల ఆదాయం మున్సిపాలిటీకి చేకూరుతుంది. కాబట్టి మరి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అభివృద్ధికి కానివ్వండి అన్ని విధాలు కూడా. మరి భవిష్యత్తులో ఈరోజు ప్రభుత్వం ఈవీ వెహికల్స్కి అనేక ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంది. ఈవీ వెహికల్ కొంటే ట్యాక్సే కట్టక్కర్లేదు. సో ఈవీ వెహికల్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. దాదాపు మొన్న ఎప్పుడో చూస్తే 300-400% ఈ క్వార్టర్లో సేల్స్ పెరిగినాయి. మొత్తంగా వెహికల్స్ సేల్సే బాగా పెరిగినాయి ఈ రాష్ట్రంలో. దాంట్లో ఈవీ వెహికల్స్ చాలా ఎక్కువగా పెరిగినాయి. కాబట్టి దీంట్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టమని చెప్పేసి మరి కలెక్టర్ గారిని, బీపీసీఎల్ వారిని కూడా రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా పెడతారన్నారు. త్వరలో సిఎన్జి కూడా, ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే ఈ ఫాసిల్ ఫ్యూల్స్ అన్నింటినీ కూడా తగ్గించాలి. ఈ మన గ్రీన్ ఎనర్జీ, తర్వాత వ్యవసాయ ఆధారిత ఫ్యూల్స్ని, ఎథనాల్ కానివ్వండి, లేకపోతే సిబిజీ కానివ్వండి, వీటన్నింటి కూడా వాడాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ సిఎన్జి స్టేషన్ కూడా భవిష్యత్తులో పెడతారని చెప్తున్నారు. ఏదైనా కూడా ఇది బాపట్ల మన శాసనసభ్యుడి గారి నాయకత్వంలో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కర్లపాలెం పంచాయతీ ఎంవి రాజుపాలెంలోని పాపిరెడ్డిపాలెంలో జెడ్పీ నిధులు 10 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనంకు శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు శంకుస్థాపన, భూమి పూజలు చేశారు. నాణ్యవంతంగా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీపార్వతి, తహసీల్దార్ రవీంద్రబాబు, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ బాజీ, పి చంద్రశేఖర్ రెడ్డి, మద్దాల ముసలయ్య, మాడా శ్రీనివాసరావు, నక్కల వెంకటస్వామి, దొప్పలపూడి రాజశేఖర్, కుంచాల నాగిరెడ్డి, రావి రాంబాబు రెడ్డి, పఠాన్ కాజా, షేక్ భాషా, పిట్టు తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామం కుంచాలవారి ఇలవేల్పు శ్రీ పెద్ద అంకమ్మ తల్లి 2వ వార్షిక మలికొలుపుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుంచాల సాంబిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కేవీఎస్ నాగిరెడ్డి, నాగబాబు రెడ్డి, మన్యం రెడ్డి, రమేష్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలో కుంచాల వారి విలువైపోయినటువంటి శ్రీ పెద్దంకమ్మ తల్లి అమ్మవారు మలిగొలుపుల సందర్భంగా ఇది 2వ సంవత్సరం కొలుపులు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న అమ్మవారిని సంవత్సర స్థానాన్ని తీసుకెళ్ళి వచ్చిన తర్వాత కొలుపుల్లో భాగంగా ఈరోజు 16 రోజుల పండగ సందర్భంగా అమ్మవారికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి యావత్తు భక్తి మాసాలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాము. అయితే ఒకటి, ఈ కార్యక్రమం 4 గ్రామాల వాళ్ళు కలిపి ఈ అమ్మవారి గుడిని నిర్మించుకున్నారు. ఏటవారిపాలెం, పాతనందాయపాలెం, కొత్తనందాయపాలెం, ఎమ్మెరాజపాలెం ఈ గ్రామస్తులు కలిసి ఈ ఒక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకుని ఈ కొలుపుల కార్యక్రమాన్ని ప్రారంభం చేసి అందరం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మరి ఇందులో భాగంగా కుంచాల వారి ఆడపడుచులు, కుంచాల వారి కోడళ్ళు, బావులు, బామర్దులు, గ్రామస్తులు, పెద్దలు, చిన్నలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం. కర్లపాలెం మండలం చింతాయిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గుంటూరు జీజీహెచ్లో జరిగిన వైద్య పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలియవచ్చింది. అక్కడే ప్రత్యేక వార్డులో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతాయిపాలెం పంచాయతీ అధికారులు వారి గృహం వద్ద శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఐనంపూడి శ్రీనివాసరావు, కార్యదర్శి రాయుడు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలంలోనే సంగుపాలెం, కోడూరు, చోడిపాలెం, పొన్నూరు గ్రామాల నుంచి వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహిళలు మంగళ వాయిద్యాలతో బండ్లమ్మ అమ్మవారికి సారే సుగంధ ద్రవ్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబళ్లు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకోట చక్రధర్ రెడ్డి, వక్కలగడ్డ ప్రసాద్, వెంకట పద్మజ, పరిమి రామకృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ సైనికులకు ప్రత్యేక దర్శన, వసతి సదుపాయాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సైనికులుగా దేశ సేవలో అలుపెరగని పోరాటాలు చేసిన మాజీ సైనికులకు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక దర్శన, వసతి సదుపాయాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల చిరకాల వాంఛలను గతంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రని స్థానిక తిరుపతి మాజీ సైనిక సంక్షేమ సంఘంతో పాటు రాష్ట్ర వ్యాప్త మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి స్టేట్ కమిటీ వినతి పత్రాలను అందించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ విభాగంలో ఖాళీగా ఉన్న 150 పోస్టులతో పాటు ఉద్యోగ వస్తువులు కూడా అధికంగా మాజీ సైనికులకు కల్పించాలని టీటీడీ ఈవోను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మధ్యకాలంలో కొంతమంది దురుద్దేశపూర్వకంగా మాజీ సైనికులను తగ్గించాలని లేవనెత్తిన పుకార్లకు స్వస్తి పలికి మాజీ సైనికులను అదే స్థాయిలో కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్న టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవోలకు రాష్ట్ర వ్యాప్త మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మరియు స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్ మాట్లాడుతూ తిరుపతిలో ఉన్న మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు ఎన్నోసార్లు కోరినప్పటికీ ప్రత్యేక దర్శన సదుపాయాలు కల్పించకపోవడంతో రాష్ట్ర కమిటీ తరపున రాష్ట్ర వ్యాప్త మాజీ సైనికుల నాయకులు తరలివచ్చి అందించిన వినతి పత్రాలను వెంటనే పరిగణలోనికి తీసుకొని ప్రత్యేక దర్శన మరియు వసతి సదుపాయాలు కల్పించి మాజీ సైనికులకు సహాయం చేయాలని కోరారు. మాజీ సైనికుల కోసం నిరంతరం నిస్వార్థంగా కృషి చేస్తూ సొంత ఖర్చులతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మాజీ సైనికుల సంక్షేమం కోసం పోరాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావును, స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్లను తిరుపతి
అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు దుస్సాల్వాతోనూ పుష్పగుచ్చాలతోనూ ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో తిరుపతి అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, ఎంఆర్ రెడ్డి, ఐవీఓ తిరుపతి అధ్యక్షులు ఆనందరెడ్డి, సెక్రటరీ గోపాల్, ఇటుక లక్ష్మయ్య, రవీంద్రబాబు, చిత్తూరు అసోసియేషన్ అధ్యక్షులు త్యాగరాజు మరియు ఎంఏ వరదరాజులు, పుంగనూరు అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, పెనుమూరు అసోసియేషన్ అధ్యక్షులు ఆనందనాయుడు, రాజేందర్ రెడ్డి, గుంతకల్లు అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, తిరుపతి అసోసియేషన్ రామచంద్రరాజు, బాపట్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు బాలా శివారెడ్డి, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, మర్రి వీరస్వామి, తోట వెంకట్రమణ మరియు 28 జిల్లాల నుండి అధిక సంఖ్యలో మాజీ సైనికుల నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికుల కుటుంబ సభ్యుల యొక్క చిరకాల వాంఛను, చిరకాల కోరికను ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, అదేవిధంగా ఎంతో వేల మంది, కోట్ల మంది అభిమానుల్ని, భక్తులు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేశ సేవ చేసినటువంటి, దేశ రక్షణలో అనేక ఇబ్బందులు పడి, అనేక కష్టాలు పడి, అనారోగ్యాలకు సైతం గురయ్యి, అంగవైకల్యాలను సైతం పొందినటువంటి మాజీ సైనికులకి సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో తిరుపతి దేవస్థానం ఈఓ గారిని, అదేవిధంగా చైర్మన్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్జీల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ సైనికులకు ప్రత్యేక దర్శన వసతి సదుపాయాలు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు. బాపట్ల జిల్లాలో 86% మంది విద్యార్థులు పాస్ అవ్వటం శుభ పరిణామం. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.